సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. ఇవాళ మార్కెట్ ఎలా ఉండిందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం చూసుకుంటే లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు అండ్ థర్స్డే రోజు మార్కెట్స్ బాగా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఎందుకంటే అటు యుద్ధ విరమణ చర్చలు అనేవి ముందుకు జరగబోతూ ఉన్నాయి అని చెప్పేసేసి ఆశావాహంగా మార్కెట్లో కానీ ఇన్వెస్టర్స్ కానీ అందరూ కూడా చాలా కూడా బయింగ్ చేశారు. వెదర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫర్ ఏ చేంజ్ ఏంటంటే శుక్రవారం నాడు మార్కెట్ క్లోజ్ అయినప్పుడు చూస్తే ఎఫ్ఐఎస్ కూడా ఒక 600 కోట్లు చాలా రోజుల తర్వాత నెట్ బయ్యర్స్ అయ్యారు. సో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు నెట్ సెల్లర్స్గా ఉన్న ఎఫ్ఐఎస్ కూడా బై చేసే పరిస్థితి మొన్న ఫ్రైడే రోజు వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఏమైందంటే వీకెండ్ వారాంతంలో చూసుకుంటే ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో అటు అమెరికాకు ఇటు ఇరాన్కు మధ్యలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అండ్ నిన్న సాయంత్రం అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వెళ్ళిపోయాడు ఎటువంటి సైన్స్ చేయకుండా. అలాంటి పరిస్థితుల్లో ఏమైంది, కొంచెం నిరాశ అనేది ఈ యుద్ధం మళ్ళీ తీవ్రతరం అవ్వచ్చు ఆర్ ఇది ఇంకా లాగొచ్చు, ఇంకా డిలే అవ్వచ్చు అనేది అందరికీ ఇన్వెస్టర్స్కి అనేది భయంగా ఉండింది. అందుకే మనం చూస్తే ఇవాళ మార్కెట్ ఓపెనింగే సెంటిమెంటే నెగిటివ్గా ఓపెన్ అయింది. ఈవెన్ మనం చూసుకుంటే మనకన్నా ముందు ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్లు కూడా ఇవాళ నెగిటివ్గా ఓపెన్ అయ్యి అదే క్యూతో ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఓపెన్ అవ్వడమే కాకుండా బ్రాడ్ బేస్ సెల్లింగ్ జరిగింది. ఒక్క ఇండెక్స్ కూడా ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు. సెక్టోరల్ ఇండెక్సెస్ ఈవెన్ బ్రాడ్ బేస్డ్ ఇండెక్సెస్ కూడా అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ఇంకా రియలైజేషన్ అంటే మార్కెట్స్ చాలా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇంకా రిలేషన్ రాలేదు కాబట్టి కొంచెం కాషియస్గా జరిగింది. బట్ సెల్లింగ్ అయితే జరిగింది. ఇవాళ కూడా చూసుకుంటే ఒక 207 పాయింట్లు నిఫ్టీ పడిపోయి దగ్గర దగ్గర 0.86%, 23,842 దగ్గరికి వచ్చింది. అండ్ సెన్సెక్స్ కూడా తీసుకుంటే 76,779 దగ్గర ఒక 770 పాయింట్లు డౌన్ అయింది ఇవాళ. సో యాజ్ ఐ టోల్డ్ ఏంటంటే ఎవరైతే రీసెంట్గా కొన్నారో చాలామంది ప్రాఫిట్ బుక్ చేశారు, చాలామంది ఎగ్జిట్ అయ్యారు. బికాజ్ మళ్ళీ అన్సర్టెనిటీ ఎప్పటివరకు చర్చలు జరుగుతాయి, ఈ చర్చలు సఫలీకృతం అయితే తప్ప క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్టేబుల్ అవ్వదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా మీరు చూసుకుంటే మళ్ళీ $100 దాటింది. సో 100 అనేది జస్ట్ హిట్టింగ్ ఇన్ ద ఫేస్ అన్నమాట ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ హిట్ అవుతుంది, అన్ని సెక్టార్ల మీద ఇంపాక్ట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా సెక్టర్స్లో పెరిగిపోతుంది క్రూడ్ ఆయిల్ $100 దాటితే. సో ఇవాళ అదే జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కూడా మనం సెక్టర్స్ కూడా చూసుకున్నా కానీ సో కొన్ని కీ స్టాక్స్ చూసుకుందాము. కీ స్టాక్స్ చూస్తే ఇవాళ పెరిగింది మాత్రం కొన్నే స్టాక్స్. అందులో కూడా ఒకటి సోలార్ ఇండస్ట్రీస్ విచ్ ఇస్ ఇంటూ డిఫెన్స్ సెక్టర్లో ఉంది, ఇది ఒక 3.21%. అదానీ పవర్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, ఒక 3.15% మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసింది. అట్లాగే టాటా పవర్ కానీ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా 2.47% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇవాళ 2.21% గ్రో అయింది. ప్రొజెక్షన్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్గా ఉండొచ్చు అనే ఆశతో. అండ్ సైమల్టేనియస్లీ మనం లూజర్స్ కూడా తీసుకుంటే టాప్ లూజర్స్ తీసుకున్న లార్జ్ క్యాప్స్లో ఒకటి ఐషర్ మోటార్స్ విచ్ లాస్ట్ వీక్ బాగా పెరిగింది. ఆటో సెక్టర్ అంతా కూడా పెరిగినప్పుడు ఐషర్ మోటార్స్ కూడా పెరిగింది. వాళ్ళు ఒక్కరోజు 5% డౌన్ అయ్యి మళ్ళీ $7,050 వచ్చింది. చోళమండల్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ కంపెనీ కానీ, మారుతి సుజుకి కానీ, హీరో మోటార్ కార్ప్ కానీ, టాటా మోటార్స్ అన్ని ఆటో సెక్టర్స్. ఎందుకంటే మోరార్లెస్ ఈ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు కన్జంప్షన్ తగ్గొచ్చనే భయము అండ్ ఇది లాంగ్ టర్మ్ ఇలాగ ఉంటే మాత్రం ఈ ఆటో సెక్టర్కి ఇంకా ఇంపాక్ట్ అవ్వచ్చు అనే భయాలు ఇవాళ మ్యాక్సిమం సెల్లింగ్ జరిగింది. ఎవరైతే రీసెంట్గా కొన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసినట్టు అనిపించింది. అండ్ మనం చూసుకుంటే మోస్ట్ యాక్టివ్ కౌంటర్ తీసుకున్నా కానీ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి కూడా ఇవాళ బ్రాడ్ సెల్లింగ్ జరిగింది. ఐసిఐసిఐ గెలిచింది అనుకోవచ్చు, ఇవాళ 2.21% పెరిగింది. అండ్ 52 వీక్స్ హై ఈ టైంలో కూడా, అంటే ఇట్లాంటి బ్లడ్ బాత్ టైంలో కూడా మార్కెట్ నెగిటివ్ టైంలో కూడా కొన్ని మాత్రం 53 వీక్స్ హైలో ఉన్నాయి. అదొకటి అదానీ ఎనర్జీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. అట్లాగే ఇటాచి, అదానీ పవర్, బిఎస్సి కూడా బీఎస్సీ ఏంటంటే ఎన్ఎస్సి లిస్ట్ అవ్వబోతూ ఉంది. అది లిస్ట్ అయినప్పుడు బీఎస్సీలో అవుతుంది.
ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరుగుతాయి పక్క. అండ్ 20,000 కోట్లతో ఎన్ఎస్సి జూలైలో ఐపీఓకి వస్తోంది. సో అందుకోసం కూడా చాలామంది యాడ్ చేస్తా పోతా ఉన్నారు. బీఎస్సీ ఒకప్పుడు 6,000 దాకా కూడా టచ్ అయింది. సో ఇది ఒకటి, ఐఎఫ్సిఐ ఒకటి. ఈ 2 కంపెనీస్ కూడా, ఐఎఫ్సిఐ ఆల్సో ఓన్స్ ఎన్ఎస్సి చాలా. సో అది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏబీబీ కూడా లైఫ్ టైం హై 52 వీక్ హై దగ్గర ఉండింది. సో ఇప్పుడు మాత్రం కొన్ని స్టాక్స్ 52 వీక్ లో దగ్గర ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ క్యాన్ బి యాడెడ్ మీరు లాంగ్ టర్మ్ నుంచి చూస్తూ ఉంటే మాత్రం. ఎగ్జాంపుల్ సిప్లా ఒకటి, ఐటీసీ 298 దగ్గర ఉంది, 1 ఇయర్ లోయెస్ట్ ఉంది. అట్లాగే ఇన్ఫోసిస్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, పిడిలైట్. ఇందులో మాత్రం స్ట్రాంగ్గా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఐటీసీ కానీ, షార్ట్ టర్మ్కి ఇన్ఫోసిస్ కూడా లుక్స్ గుడ్. సో మనం సెక్టోరల్గా చూసుకుంటే మార్కెట్స్, సో అన్ని సెక్టర్స్, ఏ సెక్టర్ కూడా ఇవాళ స్పేర్ అవ్వలేదు. వెదర్ నిఫ్టీ ఐటీ కానివ్వండి, ఆర్ ఫార్మా కానివ్వండి, ఆర్ ఈవెన్ బ్రాడ్ బేస్ సెక్టర్ లైక్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి. అండ్ సో ఆన్ ద హోల్ మార్కెట్స్ మాత్రం ఇంకా అనిశ్చితి మోడ్లోనే ఉన్నాయి. అండ్ ఈ అనిశ్చితి పోవడం అనేది అంత తొందరగా అయ్యే అవకాశం లేదు. క్లియర్గా ఇరాన్ వైపు నుంచి కూడా యుద్ధాన్ని విరమణ చేస్తానంత వరకు మాత్రం మార్కెట్స్ క్లారిటీ వచ్చేట్టు లేదు. సో ఆ లెక్కను చూస్తే మనం చూసుకుంటే కొన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎట్లాంటి స్టాక్స్లో కానీ సెక్టార్లో చేయాలి, ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఒకటి డిఫెన్సివ్ సెక్టర్స్, ఫార్మా కానీ, హెల్త్ కేర్ కానీ, ఎఫ్ఎంసీజీలో కొన్ని సెలెక్ట్ స్టాక్స్ మాత్రం మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అండ్ ఇట్ ద సైమల్టేనియస్లీ డిఫెన్స్ ఇవన్నీ చూసాము, సోలార్ ఇండస్ట్రీస్ అట్లాంటి స్టాక్స్, ఎంటార్ కానీ ఇట్లాంటి స్టాక్స్లో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇవి ఇప్పుడు యుద్ధం ఇంకా ప్రొలాంగ్డ్ అయితే గల్ఫ్ కంట్రీస్ వాళ్ళ సొంతంగా కూడా ప్రొక్యూర్ చేయాలని చూస్తే, అలాంటప్పుడు ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో కూడా మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒకటి తొందరపడకండి, క్లియర్ డైరెక్షన్ వచ్చేంత వరకు, యుద్ధం ఆగుతుందా లేదా అని తెలిసేంత వరకు మాత్రం ఆగండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఈ వారంలో వాళ్ళ Q4 రిజల్ట్స్తో పాటు యాన్యువల్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు వాటిని చూసుకొని వాటి బేస్ మీద స్ట్రాంగ్ కంపెనీస్, మంచి యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చినవి అండ్ మంచి ప్రొజెక్షన్స్ ఇచ్చిన వాటిల్లో యాడ్ చేస్తూ పోండి. దే ఆర్ ఎ డిస్కౌంట్ ఆల్సో. పడిపోయినా సరే కొనండి. కొంటే ఏంటంటే మనకి ఒక క్వార్టర్ ఆర్ 2 క్వార్టర్ టైంలో మంచి లాభాలు పొందొచ్చు అనమాట. సో తొందరపడొద్దు. దిస్ ఈజ్ వెరీ క్రాస్ రోడ్లో ఉంది. ఒకసారి యుద్ధం ఆగిపోతే మాత్రం మార్కెట్స్ పరిగెడతాయి. అంతవరకు మాత్రం ఓపిక్గా చూసుకొని క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్ దాన్ ఓవర్ ట్రేడింగ్ చేసి డబ్బులు పడగొట్టుకోవడం కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.